అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ మన చేతిలో మన అదృష్టంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా వీడియోలు పెట్టాను. అందులో చాలా ఉంటాయి. ఇప్పుడు వలయం గురించి తెలుసుకుందాం. మన చేతులు మనం ఉదయం లేవగానే మన చేతులు మనం చూసుకుంటే మన రాత మన చేతుల్లో ఏ విధంగా ఉన్నదో అనేది అదే జరుగుతుంటుంది. వేరే ముఖాలు చూడడం, దెబ్బలు తగిలేమనడం, పిల్లి ముఖం చూసాం, కుక్క ముఖం చూసాం అనుకోకుండా లేచే ముందు మన ముఖాలు మనం చూసుకుంటే సరిపోతుంది. వలయం ఇలా ఉంటుంది. ఇది గురువలయం. మంచి పేరు, పలుకుబడి, గౌరవం, మర్యాద అన్నీ ఉంటాయి అన్నమాట. ఇందులో గురువలయం ఆ విధంగా ఉండాలి. చూశారు కదా, ఆ విధంగా ఉండాలి. వలయాలు చాలా ఉంటాయి. ఒక గురువలయం గురించి చెప్పుకుందాం. షార్ట్లో ఈ విధంగా ఉండాలి. ఇక్కడ అందరికీ ఉంటుంది ఒక అడ్డు గీత. అది కాదు, అది వలయం అవ్వదు. ఇలా తిరగాలి. చుట్టూ కొంతమందికి ఉంటారు, చుట్టూ వెనక పక్క కూడా ఉంటుంది. కొంతమందికి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా సరిపోద్ది. చాలా బాగుంటుందండి. ఆ ఒక్క వలయం ఉంటే చాలు, అన్ని విధాల మేలు జరుగుతుంది. ఏ లోటుపాటు ఉండదు. అందరికీ నమస్కారం. ఉంటాను. ఇంకో విషయం గురించి తెలుసుకుందాం.